షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం 50 మంది సజీవ దహనం ఒక వార్త కథనం వచ్చింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రం లోపల అనేక షాపింగ్ మాల్లు ఉన్నాయి. అనేక షాపింగ్ మాల్లు, అనేక దాన్ని ఏమంటారు అపార్ట్మెంట్లు కావచ్చు, ఇంకా రకరకాల ఏమైనా కూడా అందులో కూడా నార్మల్గా ఒక ఫైర్ ఇంజన్ తిరిగే పరిస్థితి కూడా ఏమైనా మంటలు అంటుకున్నప్పుడు ఒక ఫైర్ ఇంజన్ తిరిగే పరిస్థితి కూడా ఉండదు. కనీసం పార్కింగ్ సౌకర్యం కూడా ఉండదు. కానీ దానికి బిల్డింగ్ అప్రూవల్ వస్తాయి, అలా పనిచేస్తూ ఉంటారు. కనీస సౌకర్యాలు ఉండే అలా. కానీ అన్ని పర్మిషన్లు వస్తాయి, అన్ని హంగులతోని నువ్వుతో ఒక మంత్రో ఎవరో పోతారో ఓపెనింగ్ చేస్తారు, వస్తారు. కానీ ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా సజీవ దహనం అవుతారు. అది ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు నష్టపోయారు? వాళ్ళ వర్కర్లు నష్టపోయినారు, లేకపోతే కస్టమర్లు నష్టపోతారు, ప్రజలు నష్టపోతారు. అతను ఆ కంపెనీకి ఇన్సూరెన్స్ ఉంటుంది, నష్టపోయినందుకు కాలిపోయినందుకు ఇన్సూరెన్స్ వస్తుంది, అతను బాగానే ఉంటాడు. కానీ నేను ఏమంటున్నా అంటే అధికారులను కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అనేక ఉన్నాయి షాపింగ్ మాల్ అవన్నీ కూడా నేను చెప్తాను త్వరలోనే. మన వార్తా కథనంలో నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, నేను మళ్ళీ కూడా చెప్తాను.